తోటపల్లి గూడూరు మండలంలోని కోడూరు గ్రామ రైతులు మంగళవారం మహాలక్ష్మీపురంలోని శరత్ హేచరీ కర్మాగారం ద్వారా వదులుతున్న వ్యర్థ కలుషిత జలాలను పారుదల కాలువలోకి పంపడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 1వ నంబర్ తుమ్ము ద్వారా దాదాపు 330 ఎకరాలు సాగు చేస్తుండగా ఇందులో వరి రొయ్యల గుంటలు సాగులో ఉన్నాయని తెలిపారు. గత 3 సంవత్సరాలుగా కలుషిత నీటి కారణంగా పైర్లు నార్లు సక్రమంగా తీవ్రంగా నష్టపోతున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ విషయంపై యాజమాన్యాన్ని ప్రశ్నించగా 3 రోజుల లోపల మీ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. లేని పక్షంలో కోడూరు పంచాయతీ పరిధిలోని రైతాంగం ఫ్యాక్టరీని ముట్టడిస్తామని రైతులు హెచ్చరించారు. ఈ నిరసనలో మాజీ ఎంపీటీసీ మైనబోయిన శ్రీనివాసులు, కోడూరు సాగునీటి సంఘం ఉపాధ్యక్షులు చెరుకూరు పరంధామయ్య, బైనబోయిన సుధాకర్, దువ్వూరు శ్రీనివాసరెడ్డి, చెరుకూరు రామ్మోహన్, దువ్వూరు జానకిరాన్ రెడ్డి, వీరబోయిన రమేష్, బైనబోయిన హరి, ఊటుకూరు అవినాష్ రైతులు పాల్గొన్నారు. ఈ తోటపల్లి గూడూరు మండలం కోడూరు పంచాయతీ బిట్టు 1లో 1వ నంబర్ తూము కింద మాకు 11 పూటలు ఉన్నాయి. ఒక్క పూటకు వచ్చి 30 ఎకరాలు, 11 పూటలకే 11 మూళ్ళు 330 ఎకరాలు ఆయకట్టు మా 1వ నంబర్ తూము. ఈ శరత్ ఇండస్ట్రీలో ఈ యాజమాన్యము ఈ అంచున ఈ వాళ్ళ గోడ కిందనే అంచున ఈ సీలింగులు తీసుకొని ఈ సీలింగుల్లో ఈ గోడ కిందనే కాలువ పెట్టి వేస్ట్ ఆ గలీజ్ నీళ్ళు ఆ క్లోరో నీళ్లు అన్నీ తీసుకొచ్చి మా కాలువలో పంట కాలువలో పెట్టి మా పంట కాలువ నాశనం చేస్తున్నారు. ఈ నీళ్లు పారిన దానివల్ల పైరు రావడంలా, వేసినా కూడా గంట కట్టడంలా అట్నే ఉన్నాయి. ఈ రైతులందరూ ఆందోళన చెంది ఈరోజు ఇంతకుముందు ఇదే విధంగా చేసాం. కలెక్టర్ కాడికి పోయాం, కలెక్టర్తో చెప్పాం, ఆర్డీఓ కాడికి పోయాం. అప్పుడంతా ఆర్డీఓ చెప్పాం, అందరికీ చెప్పాం. తర్వాత రాకుండా చేశారు. ఇప్పుడు వల్ల వదిలేస్తున్నారు. ఆగస్టు నుంచి వదిలేస్తున్నారు. ఇట్నే రైతులు అందరం కలుసుకొని ఈరోజు చెప్తే ఏదో కొంత టైమిండి రాని పని చేస్తామని చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఈ కాలం వల్ల మాకు రైతులకి చాలా ఇబ్బందులు పడి నష్టపడిపోతా ఉన్నాం. ఇప్పుడు వాళ్ళు 3 రోజులు టైం ఇచ్చారు కాబట్టి ఈ టైం లోపల స్పందించకపోతే మేము గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మా నాయకుడు, మా ప్రియతమ నాయకులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ దగ్గరికి రైతులందరం పోయి మా గోడు ఆయనకి విలిపించుకొని ఆయనతో చెప్పుకుంటాము. ఆయన స్పందించి మాకు న్యాయం చేస్తాడని మేము ఆశిస్తూ ఉన్నాం.